నమస్కారం. ఈరోజు మనం సంఖ్యాకాండంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. సీనాయి కొండ దగ్గర దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత ఆమ్, అహరోను, మోషేల వంశచరిత్ర, ముఖ్యంగా లేవీ గోత్రం గురించి కీలకమైన విషయాలు బయటపడ్డాయి. అవును. సంఖ్యాకాండము 3వ అధ్యాయమంతా దాదాపు దీని గురించే ఉంటుంది. కరెక్ట్. ఈ మూలం మనకేం చెబుతోందంటే, అసలు లేవీయులు ఎవరు, యాజకులకు సహాయకులుగా వాళ్ళని ఎందుకు పెట్టారు, వాళ్ల బాధ్యతలెంత నిర్దిష్టంగా ఉన్నాయి. అయితే కాదు, ఇశ్రాయేలీల తొలుచూలు పిల్లలకు బదులుగా వీరిని ఎన్నుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. నిజమే. అయితే ఈ కథనం ఒక హెచ్చరిక లాంటి సంఘటనతో మొదలవుతుంది కదా, అహరోను కుమారులైన నాదాబు, అబీహుల గురించి. అవునవును. ఆరంభమే కాస్త గంభీరంగా ఉంటుంది. అంటే మూలం ప్రకారం అహరోనుకు 4 కుమారులు కదా, నాదాబు, అబీహు, ఎలియాజర్, ఈతామారు. వీళ్లందరూ యాజకులుగా అభిషేకం పొందారు. అంటే దేవుని సేవకు ప్రతిష్ఠించబడ్డారు. ఖచ్చితంగా. కాని నాదాబు, అబీహులు సీనాయి అరణ్యంలో ఒక పెద్ద తప్పు చేశారు. వాళ్ళు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చారట. అంటే దేవుడు చెప్పని విధంగా బహుశా పవిత్రం కాని అగ్నిని తెచ్చి అర్పించబోయారు. దాని ఫలితం అక్కడికక్కడే దేవుని సన్నిధిలోనే వాళ్లు మరణించారు. వాళ్లకు పిల్లలు కూడా లేరు. ఇది యాజకత్వపు విధుల్లో ఎంత పవిత్రత, క్రమశిక్షణ ఉండాలో చూపిస్తుంది. అంటే నియమాలు మీరితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో హెచ్చరిస్తున్నట్లనమాట. చాలా తీవ్రమైన పరిణామం అది. అవును. ఆ తర్వాత మిగిలిన 2 కుమారులు, ఎలియాజరు, ఈతామారు మాత్రమే వాళ్ల తండ్రి అహరోను చూస్తుండగా యాజక సేవ కొనసాగించారు. అంటే యాజకత్వం వారసత్వంగా వచ్చినా దేవుని నియమాలకు కట్టుబడి ఉండాలనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి సరిగ్గా ఈ సమయంలోనే లేవీల పాత్ర మొదలవుతుందా? అవును, ఇక్కడే. నాదాబు, అబీహుల మరణం తర్వాత బహుశా యాజకులకు సహాయం కూడా అవసరమై ఉండొచ్చు. కాని అంతకంటే ముఖ్యంగా దేవుడే మోషేతో చెప్పాడు, లేవీ గోత్రాన్ని పిలిచి యాజకుడైన అహరోనుకు సహాయకులుగా, పరిచారకులుగా నియమించమని. అహరోనుకు సహాయకులుగా సరే, కాని ఆ సహాయమంటే సరిగ్గా ఏంటి, వాళ్ల పాత్ర ఏంటి? అదేదో సాధారణ సహాయం కాదు, చాలా కీలకమైన బాధ్యత అది. వాళ్ల ముఖ్యమైన పనేంటంటే ప్రత్యక్షపు గుడారం ముందు యాజకునికి సహాయం చేయడం, సమాజం మొత్తం తరపున మందిరపు పనులు చూడటం. అంటే గుడారపు వస్తువులను జాగ్రత్తగా చూసుకోవటం లాంటివా? అవును. గుడారానికి చెందిన పవిత్ర వస్తువులను కాపాడటం, వాటి నిర్వహణ చూడటం. వాళ్లు ఇశ్రాయేలీలలో నుండి ప్రత్యేకంగా తీసుకోబడ్డారు. పూర్తిగా అహరోనుకు, అతని కుమారులకు, అంటే యాజకులకు అప్పగించబడ్డారు. వాళ్ళు దేవునికి వేరు చేయబడినవారు అన్నమాట. ఇక్కడొక విషయం గమనించాలి. లేవీయులు యాజకులకు సహాయకులు, కాని వాళ్లు యాజకులు కారు. ఈ తేడా చాలా స్పష్టంగా ఉంది కదా. ఆ తేడా చాలా ముఖ్యం. చాలా కఠినంగా కూడా అమలు చేశారు. మూలంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. యాజకత్వపు పనులు కేవలం అహరోను, అతని కుమారులు మాత్రమే చేయాలి. వేరేవాళ్లు చేస్తే? లేవీయులు కాని మరెవరైనా, అన్యుడు అంటే యాజక కుటుంబానికి చెందని వ్యక్తి ఆ పనులు చేయడానికి దగ్గరికొస్తే వాళ్లకి మరణశిక్ష. అబ్బో, అంతా కఠినంగానా? అవును. పాత్రల మధ్య అంత స్పష్టమైన గీతలున్నాయి. ఇది దైవిక క్రమానికి, ఆ పవిత్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూపిస్తుంది. ఇది నిజంగా ముఖ్యమైన విషయమే. అయితే అసలు ప్రశ్నకొద్దాం. ఇన్ని గోత్రాలుండగా లేవీయులనే ఎందుకు ఎన్నుకున్నారు? కేవలం యాజకులకు సహాయం చేయడానికేనా, లేక ఇంకా ఏమైనా లోతైన కారణముందా? ఇక్కడే అసలు విషయముంది. లేవీయుల ఎంపిక వెనుక ఒక అద్భుతమైన దైవిక ఏర్పాటుంది. యెహోవా మోషేతో ఏమన్నాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను నా వశము చేసుకునియున్నాను, లేవీయులు నావారయుందురు అని. ఓ, అంటే ఇశ్రాయేలీల కుటుంబాల్లో పుట్టిన మొదటి మగపిల్లలకు బదులుగా మొత్తం లేవీ గోత్రాన్నే దేవుడు తన కోసం తీసుకున్నారన్నమాట. దీని వెనుక కచ్చేంటి? దీని మూలాలు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన సమయంలో ఉన్నాయి. గుర్తుందా ఆ చివరి తెగులు? దేవుడు ఐగుప్తీయుల తొలిచూలులను చంపినప్పుడు ఇశ్రాయేలీయుల తొలిచూలులను మాత్రం కాపాడారు. అవును, గొర్రెపిల్ల రక్తం ద్వారా ద్వారబంధాలకు పూయడం. సరిగ్గా అదే. ఆ క్షణం నుండి ఇశ్రాయేలీయుల తొలిచూలులందరూ, మనుషులైనా
పశువులైనా దేవునికి ప్రతిష్ఠించబడ్డారు. వాళ్ళు దేవుని సొత్తు అయ్యారు. ఇప్పుడు ఆ ప్రతిష్ఠించబడిన తొలిచూలుల సేవకు బదులుగా దేవుడు లేవీ గోత్రాన్ని పూర్తిగా తన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడనమాట. వావ్! ఇది చాలా చాలా లోతైన అర్థాన్నిస్తోంది. ఇది కేవలం ఒక పరిపాలనా ఏర్పాటు కాదు, ఒక ఆధ్యాత్మికమైన ప్రత్యామ్నాయం లాంటిది. ఖచ్చితంగా. అందుకే లేవీయులు కేవలం సహాయకులు కాదు, వాళ్ళు ఇశ్రాయేలీయులందరి తరపున దేవునికి ప్రతినిధులుగా ఒక రకంగా విమోచన క్రయధనంగా మారారు. మరి ఇంత ప్రత్యేకమైన పాత్ర ఇచ్చిన తర్వాత వాళ్ళని వ్యవస్థీకరించడం కూడా ముఖ్యం కదా? ఆ అంటే వాళ్ళని లెక్కించడం, బాధ్యతలప్పగించడం అవన్నీ జరిగాయా? జరిగాయి. చాలా పద్ధతిగా వ్యవస్థీకరించారు. దేవుడు మోషేను లేవీయులను లెక్కించమని చెప్పాడు. వాళ్ళ పితరుల కుటుంబాల ప్రకారం, వంశాల ప్రకారం 1 నెల వయస్సు దాటిన మగవాళ్లందర్నీ లెక్కించాలి. ఇది సైన్యంలో చేర్చడానికి కాదు కదా? కాదు. ఇది దేవుని సేవలో వాళ్ల పాత్రను నిర్ధారించడానికి. లేవీకి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. వీరి నుండే 3 ప్రధాన లేవీయ వంశాలు వచ్చాయి. ప్రతి వంశానికి గుడారం చుట్టూ ఒక నిర్దిష్టమైన స్థానమిచ్చారు, మోయడానికి కూడా ప్రత్యేకమైన వస్తువులు కేటాయించారు. ఆ విభజన ఎలా జరిగింది? అంటే ఎవరు ఏ పని చెయ్యాలి? కాస్త వివరంగా చెప్తారా? బహుశా సంఖ్యలు, పేర్ల కన్నా వాళ్ల పనుల సారాంశం చెబితే బావుంటుంది. మంచి ఆలోచన. సరే, క్లుప్తంగా చూద్దాం. మొదటిది గెర్షోనీయులు. వీళ్ళు మందిరానికి పడమటి వైపున ఉండాలి. వాళ్ల పమేంటంటే గుడారపు వస్త్రాలు, పైకప్పులు, తెరలు, చుట్టూ ఉన్న ప్రాకారపు తెరలు, వాటి త్రాళ్లు, అంటే గుడారపు బట్టలు, తాడులకు సంబంధించినవన్నీ కాపాడటం, మోయడం. ఓకే, అంటే వస్త్రాలు, త్రాళ్లు గెర్షోనీయులవే. మరి రెండో వంశం? రెండోది కహాపీయులు. వీళ్ళు మందిరానికి దక్షిణ దిక్కున. వీళ్ల బాధ్యత చాలా పవిత్రమైనది. మందసము అంటే ఉడంబలిక పెట్టె, తర్వాత సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం, వేదికలు, పరిశుద్ధ స్థలంలో వాడే పరికరాలు, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుచేసే అడ్డతెర, వీటన్నిటినీ కాపాడటం, మోయడం వీరి పని. అబ్బా, ఇవి అత్యంత పవిత్రమైన వస్తువులు కదా? అవును. అందుకే యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరును ఈ పవిత్ర వస్తువుల కాపలాదారులపై ప్రత్యేక విచారణకర్తగా పెట్టారు. దీన్ని బట్టి కహాతీయుల పని ఎంత కీలకమైందో అర్థమవుతుంది. నిజమే. ఇక మూడో వంశం మెరారీయులు. వీళ్ళు మందిరానికి ఉత్తర దిక్కున ఉండాలి. వీళ్ల పని గుడారపు నిర్మాణానికి సంబంధించిన వస్తువులు చూడటం. అంటే ఆ పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, వాటి దిమ్మలు, ఆధారాలు, మేకులు, త్రాళ్లు, ఈ హార్డ్వేర్ లాంటివన్నీ వీళ్ల బాధ్యత. గుడారాన్ని నిలబెట్టే నిర్మాణమంతా వీళ్లే చూసుకోవాలి. అద్భుతం. పడమట గెర్షోనీయులు, దక్షిణాన కహాతీయులు, ఉత్తరాన మెరారీయులు, 3 దిక్కుల లేవీయులు. మరి తూర్పువైపు అంటే గుడారపు ద్వారం వైపు ఎవరున్నారు? అక్కడ కూడా ఆ హెచ్చరిక మళ్ళీ చెప్పారా? అంటే అనధికారంగా వస్తే? అవును, మళ్ళీ చెప్పారు. అన్యుడు ఎవ్వరైనా సమీపిస్తే మరణశిక్ష అని. ఈ మొత్తం ఏర్పాటు ఎంత పకడ్బందీగా, క్రమపద్ధతిలో, పవిత్రతను కాపాడే ఉద్దేశంతో చేశారో చూడండి. మొత్తం మీద 1 నెల వయసు పైబడిన లేవీయులు అందరినీ కలిపి లెక్కిస్తే 22,000 మంది అయ్యారు. 22,000 మంది లేవీయులా? పెద్ద సంఖ్యే. మీరిందాకన్నారు కదా, వాళ్ళు ఇశ్రాయేలీయుల తొలిచూలులకు ప్రతిగా ఎన్నుకోబడ్డారని. మరి ఆ తొలిచూలుల సంఖ్య ఎంత ఉంది? ఈ 2 సంఖ్యలు సరిపోయాయా? అక్కడే కథలో ఇంకో చిన్న మలుపొస్తోంది. లేవీయులను లెక్కించిన తర్వాత యెహోవా మోషేను ఇశ్రాయేలీయుల తొలిచూలి మగపిల్లలను కూడా లెక్కించమన్నాడు, 1 నెల వయస్సు పైబడిన వాళ్లను. సరే, ఆ లెక్క ప్రకారం చూస్తే ఇజ్రాయేలీయుల తొలిచూలుల సంఖ్య 22,273 మంది. ఓ, అంటే లేవీయుల సంఖ్య 22,000, తొలిచూలుల సంఖ్య 22,273. ఒక 273 మంది ఎక్కువున్నారన్నమాట తొలిచూలులు. మరి ఈ తేడాను ఎలా సరిచేశారు? ఒకరికి బదులుగా ఒకరిని తీసుకున్నప్పుడు ఈ అదనపు 273 మంది సంగతేంటి? దేవుడి ప్రణాళికలో ప్రతి చిన్న విషయానికి ఒక లెక్క ఉంటుంది. ఆజ్ఞ ప్రకారం మొదటి 22,000 మంది తొలిచూలులకు బదులుగా 22,000 మంది లేవీయులను దేవుడు తనవారిగా తీసుకున్నాడు. లేవీలు నావారని మళ్లీ స్పష్టం చేశారు. మరి ఆ మిగిలిన 273 మంది? ఆ అదనంగా ఉన్న 273 మంది తొలిచూలులను కూడా విమోచించాలి కదా. వాళ్లకు బదులుగా ఒక క్రయధనం అంటే విమోచన వెల చెల్లించాలి. దానికోసం ఆ 273 మందిలో
ప్రతి ఒక్కరి కోసం తలొక 5 తులముల వెండి చొప్పున వసూలు చేయాలని దేవుడు చెప్పాడు. 5 తులముల వెండి ఒక్కొక్కరికా? అవును. అది కూడా మామూలు తూకం కాదు. పరిశుద్ధమైన తులము ప్రకారం లెక్కించాలి. అంటే దేవాలయములో వాడే ప్రామాణికమైన తూకమనమాట. 1 తులమంటే 20 చిన్నుములు అని కూడా స్పష్టంగా చెప్పారు. అంటే లెక్కల్లో ఎంత ఖచ్చితత్వం ఉందో చూడండి. అంటే మొత్తం 1365 తులముల వెండి 273 మందికి ఒక్కొక్కరికి 5 తులముల చొప్పున. ఆ డబ్బునేం చెయ్యాలి? ఆ వసూలు చేసిన విమోచన ధనాన్ని అహరోనుకు అతని కుమారులకు అంటే యాజకులకు ఇవ్వాలి. ఇది ఆ అదనపు తొలిచూరులను ఆ వెండి ద్వారా విమోచించినట్లు లెక్క. ఓకే. మోషే యెహోవా చెప్పినట్లే ఆ డబ్బును ఇజ్రాయేలీయుల తొలిచూరుల నుండి వసూలు చేసి యాజకులకు ఇచ్చేశాడు. అంటే ఆ చిన్న తేడాను కూడా దేవుడు ఎంత ఖచ్చితత్వంతో పరిష్కరించాడో, ఆయన ఆదేశాలు ఎంత నిక్కచ్చిగా పాటించబడ్డాయో తెలుస్తుంది. కాబట్టి సంఖ్యాకాండములోని ఈ భాగం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. లేవీయులు కేవలం గుడారపు పనులు చేసేవాళ్లు కాదు. వాళ్లు ఇజ్రాయేలీలందరి తరపున దేవునికి ప్రతిష్ఠించబడినవాళ్లు, తొలిచూలులకు బదులుగా ఎన్నుకోబడినవాళ్లు. అవును. వారిని గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులుగా విభజించి గుడారం చుట్టూ ఎక్కడుండాలి, ఎవరు ఏ పని చెయ్యాలి, వస్త్రాలు, పవిత్ర వస్తువులు, నిర్మాణం అని చాలా పక్కాగా ఏర్పాటు చేశారు. అవును. ఇందులో మనం మళ్లీ గమనించాల్సిన ముఖ్య విషయం ఆ ప్రత్యామ్నాయం, ఆ విమోచన అనే భావన. ఇది దేవుని కృపను, ఆయన తన ప్రజలతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. తొలిచూరులందరూ దేవునివారే అయినా వాళ్ల సాధారణ జీవితాలకు బదులుగా ఒక గోత్రాన్ని పూర్తిగా తన సేవకు అంకితం చేయమని కోరాడు. అంతేకాకుండా ఆ సంఖ్యల్లో వచ్చిన చిన్న తేడాను కూడా విస్మరించకుండా దానికి ఒక విమోచన క్రయధనం ద్వారా పరిష్కారం చూపడం ఆనాటి లెక్కల ఖచ్చితత్వాన్ని, నియమాల ప్రాధాన్యతను తెలియచేస్తోంది. నిజమే. ఈ మొత్తం వ్యవస్థీకరణ, పాత్రల మధ్య ఆ స్పష్టమైన గీతలు, నియమాలను మీరితే వచ్చే కఠిన శిక్షలు, నాదాబు అబీహుల విషయం కానివ్వండి, అన్యులకు చేసిన హెచ్చరిక కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఆనాటి సమాజంలో దేవుని పట్ల భయభక్తి, ఆరాధనలో క్రమం, పవిత్రత ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. అవును. ఒక రకంగా ఏ వ్యవస్థైనా సరే, అది మతపరమైనా కాకపోయినా, సరిగ్గా పనిచేయాలంటే స్పష్టమైన పాత్రలు, బాధ్యతలు, నియమాలు ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తోంది. చివరగా శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ మూలమంతటా మనం చూశాం కదా, పాత్రల మధ్య యాజకులు, లేవీయులు, ఇతరులు చాలా స్పష్టమైన, దాటకూడని హద్దులున్నాయి. వాటిని దాటితే తీవ్రమైన పరిణామాలు అని పదే పదే హెచ్చరించారు. మరి ఈ కఠినమైన నిర్మాణం, ఈ నియమాల తీవ్రత కేవలం ఆనాటి పరిస్థితులకు మాత్రమేనా? లేక దైవిక పవిత్రతకు, మానవ బాధ్యతకు, సమాజ క్రమానికి మధ్య ఉన్న శాశ్వతమైన సంబంధం గురించి ఇది మనకు ఏదైనా లోతైన పాఠం నేర్పుతోందా? అంటే ఈ నిర్మాణం ఉద్దేశ్యం కేవలం ఆరాధన క్రమాన్ని కాపాడటమేనా? లేక అంతకు మించిన సూత్రాలు ఏమైనా ఇందులో ఇమిడి ఉన్నాయా? దీనిపై మనం ఇంకా ఆలోచించవచ్చు.